ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు కూర రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. నమస్తే, నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకుని శుభ్రంగా కడిగి ఉంచుకున్న చింత చిగురుని వేసుకోవాలి. చింత చిగురిని నూనెలో వేయించుకోవాలి. ముందుగా కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుందాం. చింత చిగురు మగ్గిపోయిందండి. ఇప్పుడు ఈ చింత చిగురులో ఉప్పు కానీ పసుపు కానీ ఏమీ వేయలేదు. నేను ఉట్టి ఆయిల్లో మాత్రమే ఫ్రై చేశాను. ఇది చల్లారనిచ్చుకుని మిక్సీ చేసుకుందాం. అంతలో వేరే ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కల్లో కూరకు సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి. కాసేపు ఉల్లిపాయ ముక్కలను మూత పెట్టి మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయిన తర్వాత రుచికి సరిపడ కారం కూడా వేసుకుంటున్నాను. కారం కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ కూరలో ఉల్లిపాయ ముక్కలు పెద్దగా కట్ చేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకున్నాను. ఇప్పుడు ముందుగా రెడీ చేసి ఉంచుకున్న చింతకూర పేస్ట్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ కూడా పోసుకుంటున్నాను నేను. ఓకే, ఇప్పుడు ఈ వాటర్ కూడా బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టి మగ్గించుకుందాం. చూసారుగా ఆయిల్ అంతా పైకి తేలిపోయింది. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చింత చిగురు కూరలో కొత్తిమీర అవి ఏమీ వేసుకోకూడదండి. ఉట్టి కూరే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, ఎంతో టేస్టీగా ఉంటే చింత చిగురు కూర రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.